కెమెరా రోలింగ్ స్టార్ట్. అందరికీ నమస్కారం. సీఎం రమేష్ మాజీ రాజ్యసభ సభ్యుడుకి చెందిన రిత్విక్ ప్రాజెక్ట్ ప్రైవేట్ లిమిటెడ్ వారు బంజారాహిల్స్ పిఎస్లో ఎఫ్ఐఆర్ నమోదు చేయుటకు తెలంగాణ హైకోర్టు ఎక్స్ పార్టీ ఆర్డర్లు తెచ్చుకున్నారు. ఈ ఎఫ్ఐఆర్ శ్రీ కావూరు సాంబశివరావు గారి మిసెస్ శ్రీమతి హేమలత గారి మీద, కొడుకు భాస్కర్ అంటే నా మీద, కూతురు శ్రీమతి శ్రీవాణి గారి మీద, తోడల్లుడు కొడుకు శ్రీ వేణు గారి మీద మరియు తదితరుల మీద ఫైల్ చేయాలని సీఎం రమేష్ సంస్థ రిత్విక్ వారు కోరారు. ఎఫ్ఐఆర్ ఫైల్ చేయటానికి ఫోర్జరీ కానీ, రుణపడి ఉన్న డబ్బు ముట్టలేదని కానీ లేకుండా హైకోర్టు ఎక్స్ పార్టీ ఆర్డర్ తెచ్చుకున్నారు. గమ్మత్ ఏమిటంటే రిత్విక్ సంస్థ మరియు వారి ఎంప్లాయీ నాగేశ్వరరావు విచ్చలవిడిగా ఫోర్జరీలు చేసి దేశమంతా ఎన్నో కోర్టుల్లో, హైదరాబాద్ కమర్షియల్ కోర్టులో, సిటీ సివిల్ కోర్టులో, తెలంగాణ హైకోర్టులో, అమరావతి హైకోర్టులో, ఢిల్లీ హైకోర్టులో, తదితర కోర్టుల్లో మరియు గవర్నమెంట్ సంస్థల్లో ఫోర్జు డాక్యుమెంట్స్ ప్రవేశపెట్టినా మేము మొర్రపెట్టుకున్న ఎన్నో నెలలుగా ఏమీ ఫలితం లేదు. కానీ మేము అరికడతాము. ఇవాల్టి వరకు ఒరిజినల్ డాక్యుమెంట్స్ ఏ కోర్టులో కూడా చూపించకుండా చలామణి అయ్యే దొంగ చాకచక్యమని నడవనివ్వం. సీఎం రమేష్ సంస్థ రిత్విక్ వారు ఇన్ని ఫ్రాడులు చేస్తే దానికి బాధ్యతులైన రిత్విక్ సంస్థ డైరెక్టర్లు మరియు ప్రెసిడెంట్లు అంటే సీఎం రమేష్ సోదరుడు రాజేష్ మరియు కొడుకు రిత్విక్ మీద సీఎం రమేష్ లాగా చిల్లరగా ఎఫ్ఐఆర్ పెట్టకపోవటము మా బలహీనత అనుకుంటున్నాడు. ఓ పెద్ద మనిషి తన ప్రత్యర్థిని పార్లమెంట్లో ఏ భాషలో మాట్లాడతారని హేళనగా అడిగారు. అంటే హిందీ రాదు, ఇంగ్లీష్ రాదు కదా అని. బుద్ధి జ్ఞానం ఉన్నవాడెవడు అటువంటి ప్రశ్న అడగరు. పార్లమెంట్లో మన మాతృభాష స్వేచ్ఛగా మాట్లాడటానికి మన కాన్స్టిట్యూషన్ హక్కు ఇచ్చింది. విచ్చలవిడిగా ఫోర్జరీలు చేసి దేశాన్ని దోసుకొని మీ వద్ద డబ్బు ధారాళంగా పడేస్తే అమ్ముడు పోమాకండి. మీ ఓటు తీసుకొని ఆస్తి 100 రెట్లు పెంచుకొని ధనవంతులకే ఉపయోగపడే వాళ్ళని చిత్తుగా ఓడించి తరిమేయండి. సీఎం రమేష్ ఫ్రాడుల్లో తన అనుచరులతో సహా జైలుకెళ్ళక తప్పదు. దౌర్భాగ్యం ఏమిటంటే 420లు మన ప్రధానమంత్రితో డయాస్ పంచుకోవటం. నాకు దేవుడి మీద చాలా నమ్మకం ఉంది. ఇవాల్టి దాకా దేవుడు మమ్మల్ని హాని చేసిన ప్రతి మనిషిని శిక్షిస్తూనే ఉన్నాడు. సీఎం రమేష్ సమయం ముగిసింది.